దళితులం కాబట్టి ఏ మతం మేము స్వీకరించాలో మీరే చెప్తారు, ఏం తినాలో మీరు చెప్తారు, ఏం తినకూడదో మీరు చెప్తారు, చదవాలా చదవకూడదు మీరు చెప్తారు, బట్టలు కట్టుకోవాలా కట్టుకోకూడదు మీరు చెప్తారు, ఎట్ట ప్రార్థన చేయాలో మీరు చెప్తారు. ఎందుకు మా రోడ్లు మేము వేసుకో. ఇప్పుడు ఒక గ్రామం ఉంటది, గుడి చుట్టూ ఉండే రోడ్లు ఏమో బాగుంటాయి, మా దానికి వచ్చేనేమో ఏముండవు. ఇక్కడికి వచ్చి మేము ప్రార్థన చేసుకుంటే వచ్చి కొడతారు. సో ఇప్పుడు మా వాళ్ళు సర్పంచ్ ఉంటే, మాకు వార్డు మెంబర్ ఉంటే, మా దగ్గర మా పవర్ మా దగ్గర ఉంటే వీళ్ళ చేత అవుతుందా? ఇది క్రైస్తవులకు అర్థం కాదు. ఈ క్రైస్తవులకు ఏమర్థం అవుతుందంటే, మాకు దాన్ని ఏమంటారు, ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, మేము అది పోగొట్టుకోలేము, మేము దాన్ని ఏమంటారు, మేము మా డినామినేషన్ లోనే ఉంటాము, మేము మా ప్రార్థనలే మేము చేస్తాము, మీరు ఏమవుతున్నారు ఏం కావట్లేదు మాకు సంబంధం లేదు, మేమంతా కళ్ళు మూసుకొని ఇలా ఉంటాం. ఇది క్రైస్తవులు భావజాలం. బయటికి రావాలి. సో మీరు ఒక హెచ్చరిక చేస్తున్నట్టుగా 100% ఇలాగే ఉండండి. రేపు తర్వాత హెచ్చరిక చేయడానికి మీరు ఉండరు, వినడానికి చెప్పడానికి నేను ఉండను.